కృష్ణయ్యకి సింపుల్గా మా కృష్ణయ్యకి సింపుల్గా తులసి మాల, యాలకుల మాల. నేను మీషో నుంచి చిన్న చిన్న బ్యాగులు తెప్పించాను. అన్నీ బాక్స్ అన్నీ తీసి పెట్టాను, ఓపెన్ చేశాను. దీనిలో వస్తాయి బ్యాగులు. దీంట్లో ఇంకా ఉన్నాయి. నేను అన్నీ ఒక్కొక్కటి అన్నీ 5 రూపీస్ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్ అని సపరేట్గా వేసి పెడతాను. ఈ బ్యాగులు తెప్పించుకున్నాను. మనకు ఇదైతే మనకు ఆతృత ఉండదు. ఇదైతే బిన్నె నిండిపోతుంది. కాయిన్స్ మనకు ఇంకా నిండలేదా అనేది ఆతృత ఉండదు. అందుకని ఇలా ఒక్కొక్కసారి తొందరగా ఉంటుంది కదా, ఇంకా నిండలేదా మనం చేర్చి పెడతా ఉంటే డబ్బులు అనిపిస్తుంది కదా. ఇదైతే స్పీడ్గా నిండిపోతుంది. ఇవన్నీ ఎన్ని అని టార్గెట్ పెట్టుకొని ఇన్ని బ్యాగులకి మనము కాయిన్స్ కానీ నోట్లు కానీ చేర్చి పెట్టుకుని ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు 1 మంత్లో ఒక 5 బ్యాగులు అలా కంప్లీట్ చేసామని కంప్లీట్ చేయాలి, మనం పొదుపు చేయాలి అని పెట్టుకున్నాం అనుకో, మనకు ఈ అమౌంట్ ఎప్పుడో ఒకసారి పనికి వస్తుంది కదా. అందుకని నాకు ఒక ఐడియా వచ్చి దీన్ని చూసి ఈ బ్యాగులు మీషోలో ఆర్డర్ పెట్టాను. ఈ బ్యాగులు వచ్చి ఇప్పుడు ఒక ఎగ్ తింటే ఎంత ప్రోటీన్ ఉంటుందో ఒక అరటిపండు తింటే అంతే ప్రోటీన్ వస్తుంది. అందుకని నేను అరటిపండు తింటూ ఈ వర్క్ చేసుకుంటున్నాను. ఏం లేదండి. ఒక 2 రోజులు టీ తాగకుండా ఉన్నామనుకో, అది అమౌంట్ మిగులుతుంది కదా. టీ తాగలేదు, కాఫీ తాగలేదు, ఆ రోజు ఆ అమౌంట్ మిగులుతుంది. అది కాయిన్స్, నోట్లు అన్నీ దీనిలో వేసి పెట్టుకోవచ్చు. ఇంకో రోజు ఏదైనా ఖర్చులు తగ్గించుకున్నాం అనుకోండి, ఆ డబ్బులు మనం ఆటోలో వెళ్ళుంటే ఆ ఖర్చు అవుతుంది కదా డబ్బులు. ఆ డబ్బులు ఆటోలో వెళ్ళినాము అనుకొని దీంట్లో వేసేస్తే త్వరగా ఈ బ్యాగులన్నీ నిండిపోతాయి.